అతడు చూడ్డానికి సూపర్ హ్యాండ్సమ్ గుండు. పొట్ట విప్పి చూడ 3000 కోట్ల భారీ సైజు కుంభకోణముండు. ఎస్, రియల్ ఎస్టేట్ మోసాల్లో ట్రెండ్ సెట్టర్ గా మారిన ఈ కుంభకోణాకారుడు మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ కస్టమర్ల నుంచి కోట్లు దండుకొని వేలాది మందిని ముంచేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నాడు. ఆదివారం రాత్రి కంట్రోల్లోకి తీసుకొని కోర్టుకు అప్పగించింది. రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉన్నాడిప్పుడు. అతన్ని గనక కస్టడీకి ఇస్తే కోట్లాది రూపాయల లావాదేవీలపై ఆరా తీస్తామంటోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సాహితీ బిగ్ బాస్ ఫ్యూచర్ ఏంటో గానీ అతడి చేతిలో మోసపోయిన వాళ్ళకైతే కొద్ది రోజుల్లో కొద్దిగానైనా రిలీఫ్ దొరికినట్లే. ఆ ముసుగు పేరు ప్రీ లాంచ్ ఆఫర్. రియాలిటీ రంగంలో కలర్ఫుల్ మోసం. విచారణ ఎత్తేసి అమాయకులకు టోకరా. 50కి పైగా ఫ్రాడ్ కేసులతో కార్నర్. కోట్లకు పైగా మహా కుంభకోణం. ఈడీ ఉచ్చుకు చిక్కిన సాహితీ బిగ్ బాస్. నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్, వరుస స్కాములు, కోట్లలో దందాలకు కేర్ ఆఫ్ కటౌట్. వేషం మార్చి అధికారుల కళ్లు గప్పి తిరుగుతున్న సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ ఈడీ అధికారుల చేతికి చిక్కాడు. స్టేట్మెంట్ రికార్డ్ చేసి నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచారు. సెషన్స్ జడ్జ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. కానీ తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు పిటిషన్ వేయగా కౌంటర్ పిటిషన్ వేయబోతున్నారు సాహితీ తరపు లాయర్స్. హైదరాబాద్ లో వేలాది మంది నుంచి 3000 కోట్లకు పైగా దండుకొని విచారణ ఎత్తేసిన కేసులో ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇన్ఫ్రా కార్యాలయాల్లో సోదాలు చేసి 200 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పుడు ఈడీ వంతొచ్చింది. చీటింగ్ కేసుకు సంబంధించి ప్రీవియస్గా తను అరెస్ట్ అయ్యాడు, తర్వాత రిలీజ్ అయ్యారు. అదేవిధంగా ఐటీలో చూపించిన అంటే ఇన్కమ్ ట్యాక్స్ చూపించని కోట్ల అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సరి అయిన లెక్కలు లేవనే కారణంతో ఈరోజు ఈడీ అధికారులు తన మీద కొత్త ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈరోజు ఎంహెచ్ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ లెక్కలు అనేవి ప్రాపర్గా లేనప్పుడు ఈడీ ఆ రిమాండ్ని ఈడీ ఫైల్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, ఈడీ చూపించినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, కోర్టు యాక్సెప్ట్ చేసి తనని రిమాండ్. రియాలిటీ మోసాల్లో సాహితీ రూటే వేరు. ఓపెన్ ల్యాండ్ చూపించి అదిగదిగో అక్కడే మన ప్రాజెక్ట్ రాబోతోంది, ఆకాశాన్నంటే అద్దాల మేడలు కట్టబోతున్నామంటూ ఊరించి కస్టమర్లను బుట్టలో వేసుకోవడం, దీనికున్న అందమైన పేరే ప్రీ లాంచ్ ఆఫర్. ఇప్పుడు కడితే ఇంతే, ఆలస్యం చేస్తే ఇంతింతే, ఎంతెంతో అవుతుంది అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ టెక్నిక్ తో కస్టమర్లను హిప్నటైజ్ చేస్తారు. సదరు గాలి మేడల్ని నమ్ముకొని అప్పో సప్పో చేసి లక్షలు తీసుకొచ్చి డౌన్ పేమెంట్లు కట్టే కస్టమర్ల అమాయకత్వమే సాహితీ వారి మోసపు సామ్రాజ్యంలో పెట్టుబడి. 70 లక్షల వరకు నా క్లయింట్ మోసపోవడం జరిగింది. అంటే తను కొన్ని మిషనరీస్ని, ప్రొక్లైన్ని, అంటే కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించిన లేబర్స్ని, మిషనరీస్ని తను ప్రొవైడ్ చేసినప్పుడు కొన్ని చెక్కులు, కొన్ని ఎవిడెన్స్ కూడా తను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రాపర్ ఎవిడెన్స్ తన దగ్గర ఉంది కాబట్టే జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన కంప్లైంట్ బేస్ చేసుకొని కొందరు, అంటే వన్ ఆఫ్ ది విక్టిమ్ మై క్లయింట్, ఇట్లా కొందరు మా దగ్గరికి రావడం, అంటే జెన్యూన్గా ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఒకేసారి 9 ప్రాజెక్టులను చూపించి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ స్థాయిలో డబ్బు వసూలు చేసిన చరిత్ర సాహితీ ఇన్ఫ్రాది. అమీన్పూర్లోని 343 సర్వే నంబర్లో 23 ఎకరాల్లో ఒక్కోటి 32 ఫ్లోర్లున్న 10 టవర్లను కడుతున్నామంటూ 2019లో మొగ్గతొడిగింది సాహితీ వారి మోసం. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కి 25 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 35 లక్షలు, ఇలా 1752 మంది నుంచి 504 కోట్లు దండుకొని అదే ఇన్స్పిరేషన్ తో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి దూసుకెళ్లింది. కొన్ని రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని వాళ్ల అండాదండలతో మరింత ప్రచారం చేసుకుని కస్టమర్లకు గాలం వేసేవాళ్లు సాహితీ ప్రమోటర్లు. చెప్పిన సమయం దాటిపోతుంటే ఇదేమని అడిగితే కట్టిన డబ్బు తిరిగి ఇవ్వాలంటే బెదిరింపులకు దిగడం, ఇలా సాహితీ వారి దౌర్జన్య లీలలు అనేకం. రిటైర్డ్ అయిన తర్వాత నాకు ₹1 అమౌంట్ వచ్చిందండి. ₹1 అమౌంట్ అలాగే తీసుకెళ్లి లక్ష్మణానికి ఇచ్చాను. ఎంత ఆశ పెట్టానంటే మా ఆర్గనైజేషన్కి వచ్చి 20 మందిని మాయం చేసి ₹12 కోట్ల సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్లాడు సార్. అని ఇవ్వమంటే నేను నీకు ఇవ్వను, ఏం చేస్తావు అంటున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నేను 10 months బ్యాక్ క్యాన్సిల్ చేసుకున్నాను. సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహతో పేరుతో 44 కోట్లు, ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు,
సాహితీ సుదీక్ష పేరుతో 22 కోట్లు, కొత్త పేర్లతో సాగింది సాహితీ వారి మోసపు సాహిత్యం. అలా వసూలైన సొమ్మును సొంత ఖర్చులకు వాడుకున్నట్లు తేలింది. భూములు కొనుగోలు చేయకున్నా చేసినట్లు చూపించి తర్వాత గాయబయ్యాడు సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ. ఏపీలో కూడా యథేచ్ఛగా కొనసాగింది సాహితీ వారి దారుణమైన ఆర్థిక దమనకాండ. అక్కడ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న సాహితీ బిగ్ బాస్ 2022 డిసెంబర్లో సీసీఎస్ పోలీసులకు దొరికాడు. ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి మనీ లాండరింగ్ అభియోగాలపై రెండోసారి లోతుగా విచారించబోతున్నారు. దండుకున్న సొత్తును సాహితీ ఎండీ ఎలా వాడుకున్నారు, ఎవరికి ఎలా పంపారు, ప్రస్తుతం ఎక్కడుంది అనే సందేహాలపై కూపీలాగబోతోంది ఈడీ. చాలా మంది విల్లాలు కావాల్సిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భం ఆన్లైన్లో వెళ్ళిన అమౌంట్ ఏమైంది, వాటికి సంబంధించిన అమౌంట్ ఎటు మళ్లించడం జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ మోసాల్లో హైదరాబాద్ పోలీసులకు సాహితీ ఇన్ఫ్రా ఒక కేస్ స్టడీ. వినియోగదారులకు సైతం సాహితీ తరహా మోసం ఒక పెద్ద గుణపాఠం. ప్రీ లాంచ్ ఆఫర్ల ముసుగులో జరిగే దోపిడీపై జనంలో అవేర్నెస్ వచ్చింది కూడా ఈ సాహితీ లీలల తర్వాతే.